హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఏంటి? నేను ఈరోజు దో చీల చీల వండాను. రాగి పిండి, బార్లీ పిండి, తర్వాత కార్న్, జొన్నపొత్తు పిండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఈ పొడి నువ్వులు, అవిసె గింజలు, ఏడుశనగ గుడ్లు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసి చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. తర్వాత నేను ఒక ఉల్లిపాయ, క్యారెట్, హాఫ్ క్యారెట్ తురుముకున్నాను. తర్వాత కొంచెం పాలకూర. ఇది ఈ పిండి రెండు రకాల పిండి: బార్లీ, జొన్నపొత్తు పిండి, కోన్, తర్వాత రాగి పిండి. నేను రైస్ పిండి వేయలేదు, రైస్ వేయలేదు. తర్వాత పాలకూర, క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర వేయలేదు, ఎందుకంటే ఇలాగ గ్రీన్ లీఫ్ ఉంది కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇది లంచ్లో తింటే చాలా సూపర్గా ఉంటుంది. లంచ్లో కానీ డిన్నర్లో కానీ. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను నేను. పసుపు కూడా చాలా మంచిది కదా. తర్వాత కొంచెం కారం, అంటే మీకు కారం వేసుకోకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ నేను పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను, కారం కొంచెం వేసాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మనం బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ కొంచెం నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి బాగా. మనకి దోశ పిండి ఎలా కలుపుతాము అంత వాటర్ వేయం సరద్దు, కొద్దిగా లైట్గా. మనకి ఇది దోశ కాకుండా ఇది థిక్ కానీ చీల, రాగి చీల చాలా బాగుంది ఫ్రెండ్స్. పాలకూర కూడా చాలా మంచిది కదా. తర్వాత నేను నువ్వుల పొడి చేశాను, మీకు చూపించలేదు. నువ్వులు, తర్వాత ఏడుశనగ గుడ్లు, అవిసె గింజలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు. నేను నూనెలో వేపకుండానే కొంచెం లైట్గా ఫ్రై చేశాను. అది మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసాను. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, కానీ ఎంత బాగుందో ఫ్రెండ్స్, చాలా మంచిది అప్పుడు కూడా. నేను నెక్స్ట్ టైం చేస్తాను, పొడి చూపిస్తాను. కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొబ్బరి, ఎండు కొబ్బరి, లేకపోతే నార్మల్ కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై చేసుకుని చూడండి ఫ్రెండ్స్, దోశ చీల చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది లంచ్లో కానీ డిన్నర్లో కానీ తింటే మరి మంచిది. 2 తింటే సరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్ అనే బటన్ నొక్కితే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.